విశాఖపట్నం బార్ అసోసియేషన్ నందు లైబ్రరీ హాల్లో జరిగిన స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ తరపున డాక్టర్ సుధా పద్మశ్రీ గారు పాల్గొని శారీ వాక్ గురించి అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ లేడీ రిప్రజెంటేటివ్ పద్మారాణి గారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నారంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని చీరకట్టు అందం ఆరోగ్యం, చేనేత చీర ఆరోగ్యం, వాకింగ్ అంటే మరింత ఆరోగ్యం. సీనియర్ మహిళా న్యాయవాదులు హేమమాలిని గారు, పప్పు అనురాధ గారు, కాల్నవతి గారు, సుకన్య గారు, సూర్యప్రభు గారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి నిర్ణయం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన వారు ఉపాధ్యక్షులు ఏమండి శ్రీనివాస్ గారు ప్రసంగించారు. పాశ్చాత్య దేశస్థులే మన సాంప్రదాయం ఆచరిస్తుంటే మనం మన సాంప్రదాయాన్ని ఎందుకు మర్చిపోతున్నామని లక్ష్మీ గుప్తా గారు అన్నారు. నా పేరు హేమమాలిని అండి. నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ లో సీనియర్ అడ్వకేట్ ని మరియు మా లేడీ అడ్వకేట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ లో కూడా నేను సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా, తర్వాత విశాఖపట్నం బార్ లో లేడీ రిప్రజెంటేటివ్ గా కూడా చేశాను. ఆల్ ఇండియా నేషనల్ లెవెల్లో అయితే నేను ఇప్పుడు ఎన్ఈసి మెంబర్ గా కూడా ఉన్నాను. నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ విధంగా సారీ వాక్ లో నేను ఒక సమితినై ఉంటాను, నేను కూడా ఒక వ్యక్తినే కలుస్తానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ మరి మా యొక్క అసోసియేషన్ లో సారీ వాక్ గురించి ఎలాగ ప్రమోట్ చేసాం, ఇప్పుడు కూడా ప్రమోట్ చేస్తున్నాం. అప్పుడు కూడా భారీ ఎత్తున లేడీ అడ్వకేట్స్ 200 మంది పైన మేము పాల్గొన్నాం. ఇప్పుడు కూడా అంతకు మించి పాల్గొంటామని కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి కాబట్టి ఈ యొక్క సారీ వాక్ లో మేము ఒక భాగస్వామ్యం ఉండడమే కాదు, చేనేత చీరలు కూడా కొనడానికి కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. మా లాయర్లందరినీ ఏంటంటే చేనేత చీరలు కొనడానికి వీవర్స్ కి కూడా మేము సపోర్ట్ గా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గాదిరాజు ఫంక్షన్ హాల్లో మరి 3-4 ఫంక్షన్ హాల్లో 3-4 తారీఖుల్లో మరి చేనేత వీవర్స్ కి ప్రమోట్ చేయాలని పెద్ద ఎత్తున భారీ ఎత్తున షాప్స్ పెట్టారు. అలాగే మా సీనియర్ అడ్వకేట్ జి లక్ష్మీరామరావు గారు కూడా మరి మనకి కూడా షాప్స్ పెడతా మనం చీరలు కొని వాళ్ళకి మనం అక్కడ చీరలు కొనుక్కొని వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇది కూడా మనం సపోర్ట్ గా ఉండాలని కూడా ఆమె కూడా మాకు పిలిపించారు. కాబట్టి మేము కూడా అందరం ఈ సారీ వాక్ లో భారీ ఎత్తున మేము పాల్గొంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. We promote, we promote, we support, we support, we support, we support. ఈ రోజు వైజాగ్ బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్లో రేపు జరగబోయే అంటే ఆదివారం ఉదయం జరగబోయే వాక్ ఫర్ కల్చర్ వాక్ ఇన్ హ్యాండ్లూమ్ అనే కార్యక్రమంలో మా వైజాగ్ బార్ అసోసియేషన్ నుంచి కోర్ కమిటీలో ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి కళావతి గారు, అలాగే పద్మారాణి గారు, హేమమాలిని గారు, వివిధ సీనియర్లు మరియు మేమందరం కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ శారీ వాక్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా శారీ వాక్ని నిర్వహించడానికి మేము దీన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని దేశం నలుమూలలా కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా, అలాగే చేనేతదారులకు మద్దతుగా కూడా దీన్ని చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. దీన్ని ఒక సాంప్రదాయంగా కూడా పెట్టుకున్నాము. చీరకట్టులో ఉండే దాని యొక్క అందం కానీ, దాని యొక్క ప్రత్యేకత కానీ మీకందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు పుట్టగానే తల్లి ఊయిల్లో వేసేది తల్లి చీరలోనే వేస్తుంది. అలాగే ఎండ గొడుగ్గా కూడా కాస్తుంది. నడిచేటప్పుడు తల్లి కొంగు పట్టుకొని మనందరం కూడా వెళ్ళాము. ఆ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఇంకా ఇప్పుడు నెమరు వేసుకుంటుంటే గుర్తుకొస్తూ ఉన్నాయి. అలాగే చీరలో ఉన్న ప్రత్యేకత, చీరకి మనకి ఉన్న అనుబంధం, అది చిన్న పిల్లల నుంచి ముసలయ్యే తాత వరకు కూడా ఆ చీరతో ఉన్న అనుబంధం వేరు. చీరలో స్త్రీ అందమే కాదు, సాంప్రదాయం కూడా ఉట్టుపడే విధంగా ఉంటుంది. కాబట్టి చీరల ప్రత్యేకతను మేము చాటి చెప్పాలనే ఉద్దేశంతో అడ్వకేట్ బార్ అసోసియేషన్ నుంచి మా మహిళలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున రేపు ఆదివారం ఉదయం ర్యాలీగా నిర్వహించి అందరం పాల్గొంటున్నాము. దీన్ని విజయవంతం కూడా చేస్తాము. దేశం నలుమూలలా చాటి చెప్పడానికి, వీవర్స్ అందరికీ కూడా, చేనేతదారులందరికీ కూడా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.